నా పేరు ఆవుల వినోద్ కుమార్. నేను భువనగిరి వాస్తవ్యుని. ఇటీవల మన వెనకాల ఉన్నది భువనగిరి కిలా. చాలా పురాతనమైనది. ఎన్నో రాజుల యొక్క చరిత్రను దాపెట్టుకొని తన గర్భంలో నిక్షిప్తం చేసుకున్న భువనగిరి కిలా అసలు విష్ణుకుండల కాలం నుంచి మొదలుకుంటే ఇక్కడ మనకు మన నిజాంల కాలం నాటికి వారికి సంబంధించిన అందరి ఆనవాళ్ళు ఉన్న కొండ ఇది. ఇంత ఘనమైన చరిత్ర కలిగిన కొండకు ఇటీవల మనకు స్వదేశీ దర్శన్ కింద సెంట్రల్ గవర్నమెంట్ మనకు 118 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ శాంక్షన్లో భాగంగా ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు ఇక్కడికి వచ్చి మొత్తం సంబంధించిన అభివృద్ధి ప్రణాళికలు మొత్తం 4 నెలల పాటు వాళ్ళ ఇంజనీర్లు మొత్తం భువనగిరి కిలాను మొత్తం సరౌండింగ్ మొత్తం చూసుకొని ప్రణాళికలు సిద్ధం చేశారు. అందులోనే భాగంగా ఇప్పుడు టూరిజం వాళ్ళు కూడా టెండర్లు కాల్ చేయడం అనేది నిన్న జరిగిందని చెప్పేసి తెలవడం మాకు ఇక్కడ ఉన్న ప్రజలకు చాలా సంతోషకరమైన వార్త. ఎందుకంటే ఒకప్పుడు భువనగిరి అని అంటేనే ఇక్కడ తమలపాకు తోటలు కుండలతోటి ప్రసిద్ధిగాంచింది. అలానే ఘనమైన చరిత్ర కలిగిన భువనగిరి కిలాకి కూడా చాలామంది పర్యాటకులు వస్తుంటారు. కానీ మౌలిక వసతులు లేకపోవడం వల్ల వాళ్ళకి చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి చాలామంది పర్యాటకులు వాళ్ళ వయసు కూడా ఎక్కువ ఉన్నప్పుడు అంత కొండను కూడా ఎక్కలేని పరిస్థితిలో ఈరోజు కేబుల్ కార్ రావడం అనేది, మళ్ళీ అడ్వెంచర్ పార్కులు ఏర్పడడం అనేది, పార్కింగ్లే కానీ వాళ్ళకు అన్ని వసతులు ఏర్పాటుతోటి ఈ ప్రణాళికలు ఉండడం వల్ల చాలా సంతోషంగా ఉంది. అతి త్వరలోనే ఇలాంటి పూర్తిగా అయితే ఇక్కడ మాకు పక్కనే ఉన్న యాదగిరి కొండకు వచ్చే భక్తులు ఉన్నారు, అటు వరంగల్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. హైదరాబాద్కు కూటవెంట దూరంలోనే ఉన్న భువనగిరి కిలా కూడా చాలామంది పర్యాటకులు వస్తారు. కాబట్టి పర్యాటకంగా గాను భువనగిరి కూడా చాలా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ స్థానికుల కూడా చాలామందికి ఉపాధి అవకాశాలు కూడా దొరుకుతాయని చెప్పి మేము ఆశిస్తున్నాం. అలానే ఘనమైన చరిత్రను కూడా ఇక్కడ దేశ విదేశీ పర్యాటకులు, ఎందుకంటే మాకు దాదాపు ఒక 5 నుంచి 6 దేశాల పర్యాటకులు ప్రతి సంవత్సరానికి 200 మంది ఈ భువనగిరి కిలాను చూసుకుంటందుకు వస్తున్నారు. వాళ్ళు కూడా ఇక్కడ విజిటర్ బుక్లో వాళ్ళు ప్రస్తావించింది ఏంటంటే వసతులు కావాలని చెప్పడం. ఆ వసతుల్లో భాగంగానే ఈరోజు మనకు అది రూపుదిద్దుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. అట్లా భువనగిరిలోనే మన తెలంగాణకే ప్రప్రథమంగా రోప్వే ఏర్పడడం అంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఎత్తైన కొండ దాదాపు 2.5 కిలోమీటర్ల వే ఉంటుంది. 800 అడుగుల ఎత్తు మీదకి హైవే మీదకి వెళ్ళి రోప్వే రావడం అనేది మనకు ఇప్పుడు బాగా చాలా మంచిగా అనిపిస్తుంది. రెండోది పర్యాటకంగా కూడా భారతదేశానికి కూడా మంచి వనరులు ఇచ్చే భువనగిరి కిలా ఏర్పడుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఇంకేమైనా చెప్పండి.